విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా కళలు క్రీడల్లో కూడా రాణించాలని తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి హితవు పలికారు. విద్యార్థులు కేవలం పుస్తక పఠనకే పరిమితం కాకుండా కళలు మరియు శారీరక కార్యకలాపాలను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పార్వతీపురంలోని శ్రీజన్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని పాఠశాలలో విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ ఆసక్తికరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు ఆటలు పాటలు మరియు నృత్యాలను విద్యార్థులు తమ జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని, ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు గొంతెత్తి పాటలు పాడడం వల్ల విద్యార్థుల్లో భయం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, తడబడకుండా మాట్లాడే నైపుణ్యం లభిస్తుందని తెలియజేశారు. పాఠశాల ముగిసిన తర్వాత నీరసంగా కాకుండా హుషారుగా గొంతులేస్తూ బస్సుల వద్దకు వెళ్లాలని సూచించారు. క్యూ లైన్లో నిలబడినప్పుడు కూడా స్కిప్పింగ్ వంటివి చేస్తూ చురుగ్గా ఉండాలని ఆయన చెప్పారు. చదువు అనేది కష్టంగా అనిపించకూడదని, పాటలు నృత్యాలతోనే విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం వివరించారు. బస్సు ప్రయాణంలో కూడా వీలైతే సంగీతం వింటూ డ్యాన్స్ చేయవచ్చని విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ పర్యటనలో పార్వతీపురం సబ్ కలెక్టర్ వైశాలి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. చాలా ఎనర్జెటిక్ గా వేస్తున్నారు డాన్స్. చాలా హ్యాపీగా కనిపిస్తున్నాయి మీ ఫేసెస్ అన్ని కూడా. క్లాస్ రూమ్ లో కంటే బయట ఎప్పుడు సంతోషంగా ఉంటాం కదా, ఎగురుతుంటే ఆనందంగా ఉంటుందా? ఆడడానికంటే డాన్స్ చేయడం బాగుంటుంది కదా. రోజు ఆడుకుంటున్నారా? స్పోర్ట్స్ అవర్ ఉందా మీకు? సో డాన్స్ ఎప్పుడెప్పుడు చేస్తున్నారు? ఎవరీ సాటర్డే మార్నింగ్ ఒకటైనా ఈవినింగ్ కూడా చేస్తారా? అని మన జిల్లాలో సాయంత్రం కూడా శనివారం సాయంత్రం లాస్ట్ అవర్ అయిన తర్వాత 1 గంట సేపు సరదాగా ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేసి మనందరం కూడా సంతోషంగా వీక్కి సెలవు పలకాలి. వెళ్ళేటప్పుడు ఇలాంటి ఏరోబిక్ లేదా జుంబా డ్యాన్స్ చేస్తే మనమంతా కూడా ఈ వారం అంతా మీకు కూర్చొని మీరు చేసినటువంటి యాక్టివిటీకి ఒక మంచి సంతోషకరమైన ముగింపుతోటి ఆ వారాన్ని మనం ముగించవచ్చు. కానీ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనలో రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. అలాగే శరీరం యాక్టివిటీ లేకపోతే నెమ్మదిగా మనం వెయిట్ పెరిగి ఒబెసిటీగా తయారవుతారు. రోగాలన్నీ కూడా దాడి చేస్తాయి. మీరు ఇప్పుడు డాన్స్ చేస్తున్నట్లుగానే మీ లోపల కూడా కణాలన్నీ కూడా డాన్స్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడు అవి డాన్స్ చేస్తాయో ఏ వైరస్ అన్నా వస్తే వాటి మీద ఎక్కి డాన్స్ చేస్తాయి. బ్యాక్టీరియాలు వచ్చాయనుకోండి వాటి మీద ఎక్కి డాన్స్ చేస్తాయి. మీ లోపల మీరు డాన్స్ చేయకుండా ఆటలు ఆడకుండా ఉంటే మీరు రోజు కూర్చున్నట్లుగా ఒకటి కూర్చొని ఉంటాయి. వైరస్లు అన్ని వచ్చి లోపలికి వచ్చి మిమ్మల్ని ఈజీగా జలుబు జ్వరాలు లేదంటే జనరల్ వచ్చేటువంటి వ్యాధులు ఏదైనా వచ్చినప్పుడు 1 రోజు 2 రోజుల్లో తగ్గాల్సినటువంటి జబ్బులు తీరిగ్గా తగ్గుతాయి. ఎందుకంటే ఇవి కూడా లేజీగా కూర్చొనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం చదువుతో పాటు ఆటలు పాటలు డాన్సులు కూడా మనం మన చదువులో భాగంగా చేసుకోవాలి. ఇది నిజానికి రోజు చేస్తే మంచిది. మీ చదువు కూడా హ్యాపీగా సాగాలి తప్ప అలసిపోయి వేలాడేసుకొని మొహాలు బస్ ఎక్కే టైంకి ఎప్పుడెప్పుడు ఇంట్లో పోయి పడిపోతామా అనేటువంటి ఆలోచన లేకుండా